హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటండి, ఈరోజు మన వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే, నేను మాట్లాడి వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. ఒక 5 డేస్ అయింటుందండి. నాకైతే ఐడియా లేదు. నేను మధ్య మధ్యలో లాంగ్ వీడియోస్ వేరేటివి, టెంపుల్స్వి అలా పెడుతూ ఉన్నానండి. దానికోసమే అడుగుతూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే అన్నమాట మన ఫార్ములా. ఏమంటారు? నిజమే కదా. మొదటగా అయితే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఇంకా ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే ఏం మాట్లాడుకుందాము అనేసి నేను మీతో అన్నాను. ఏం మాట్లాడుకుందాం చెప్పండి. నేను మీలా తిరిగేదాన్ని కాదు. తిరిగేదాన్ని అయితే బయట విశేషాలన్నీ నేను మీతో వీడియోలో ఇలా షేర్ చేసుకునేదాన్ని. ఏమున్నా ఇలా మీతో మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు లంచ్కి ఏం తిన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే లంచ్కి వాళ్ళ కర్రీ, క్యాబేజ్ కర్రీ తిన్నాను. పెరుగు అన్నం అలా తిన్నాను అనమాట. ఇంకా బయట వర్షాలు పడుతూ ఉన్నాయండి మా కడపలో అయితే. ఈరోజు నిన్న బాగా ఎండ వచ్చింది కానీ ఈరోజు బాగా వర్షం పడుతుంది. మీ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నాయా? ఎవరెవరి ఊర్లో ఇవాళ వర్షాలు పడుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఊరి పేరు, వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. మరి పెద్దవాళ్ళందరూ హెల్తీగా బాగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే నేను కోరుకుంటాను. నిజంగా అండి, కార్తీక మాసం కూడా అయిపోయింది. మరి కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళారు? నేనైతే ఎక్కడికి ఏమి వెళ్ళలేదులే. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. కార్తీక మాసంలో చాలామంది టెంపుల్స్కి అయితే వెళ్తారు, తీర్థయాత్రలు వెళ్తారు. మంచి మాసం కాబట్టి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోగాకండి. ఈ వర్షాల వల్ల అస్సలు నాకు హెల్త్ బాగుండడం లేదండి. యాక్టివ్గానే ఉండలేకపోతున్నాను నిజంగా. కొద్దిగా ఎండలన్నా వస్తే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ వర్షాల వల్ల నేను కింద తిరగడానికి కూడా నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది తెలుసా. అందరిలా ఉండేదాన్ని అయితే కొంచెం అంత ప్రాబ్లం అనిపించదు, కానీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది వర్షం అన్నప్పుడు. అలా సెగ ఎక్కువ ఉన్నా తట్టుకోలేను, అలా వర్షం ఎక్కువ ఉన్నా తట్టుకోలేను. కానీ ఏదో అలా కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు మళ్ళీ కన్ను కొద్దిగా నొప్పి తీస్తూ ఉన్నది. ఈ చల్లదనానికే వచ్చేస్తుంది నాకు ఈ ప్రాబ్లము. కనిపిస్తోంది కదా మీకు తేడా? నాకు కూడా కనిపిస్తుంది. రైట్ కన్ను. ఏమంటే నేను ఫ్రంట్ క్యామ్ ఇలా పెట్టుకొని మీతో ఇలా మాట్లాడుతూ ఉంటాను కదా, అందుకని చెప్పి మీకు లెఫ్ట్ సైడ్ కనిపించవచ్చు, నాకు రైట్ సైడ్ అనేది ఆపోజిట్లో. అందుకు చెప్తున్నా రైట్ కన్ను అనమాట. అప్పుడు చెప్పాను కదండి, నాకు సైనస్ హెడేక్ ప్రాబ్లం వచ్చిందని. దానివల్ల నాకు అది అప్పుడప్పుడు ఈ కూల్ వాతావరణం వల్ల మళ్ళీ తగులుతూనే ఉంది. ఇంకేంటండి విషయాలు చెప్పాలి మీరే. ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ మాట్లాడుతున్నాను. వైజాగ్లోని కార్తీక మాసంలో చివరి రోజు అంటే అమావాస్య రోజు పద్మనాభ స్వామి టెంపుల్ అని కొండ మీద ఉందన్నమాట. ఆ టెంపుల్ గురించి నేను వీడియోలో అయితే అంతా చెప్పాను. కొంచెం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ చూడండి ఆ వీడియోని. చాలా బాగా ఉత్సవం అయితే జరుగుతూ ఉంది అక్కడ. కార్తీక మాసంలో చివరి రోజుల్లో చేస్తారంట. ఈ అమావాస్య రోజే దీపాలు పెడతారంట. మామూలుగా మనం కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారాలు పెట్టుకుంటాం కదండి. అంటే కార్తీక మాసం అంతా పెట్టుకోవచ్చు, కానీ అమావాస్య రోజు పెట్టడం అనేది విశేషం కదా. అక్కడ గుడిలో అయితే ఆ వీడియో గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవద్దు. నిజంగా ఆ పద్మనాభ స్వామి టెంపుల్ విశేషం గురించి నేను ఏదో మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా అని చెప్పి 4 మాటలు అయితే మాట్లాడుతున్నాను. తప్పకుండా ఆ వీడియో అందరూ చూడండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను ఆ వీడియోలో వివరించాను. అందుకని చెప్పేసి చాలా బాగా, అసలు టెంపుల్ కొండ మొత్తము దీపాలతో భలే బాగా పెట్టారు. చాలా మంది జనం వచ్చారు, ఏమో అనుకున్నాను. మంచి వీడియో, అందరూ చూడాల్సింది. చూడండి తప్పకుండా. ఓకే అండి, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే గాన నా అన్ని వీడియోస్ కూడా అందరూ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే నాకు మీరు చేసే పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అందరికీ కూడా బాయ్.